చాలా క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ కూటమి కూడా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఇప్పటి వరకు కూడా చూస్తే 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 23 స్థానాల్లో గెలుపు ఖరారైనటువంటి పరిస్థితి. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక జనసేన 21 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలుపొందబోతోంది. ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వైనాట్ 175 అంటూ కూడా ఏదైతే జగన్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పంలో కూడా గెలుస్తామని చెప్పి చాలా గొప్పలు బేరాలు పలికినటువంటి మాటలు మనం చూసాం. ప్రస్తుతం కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వైసీపీది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ 133 స్థానాలకు పైగా గెలిచేటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఇక జనసేన 21 స్థానాల్లో గెలవబోతున్నటువంటి పరిస్థితి. లీడ్ చూస్తే ఇక వైసీపీ ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం చూస్తే 14 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. చివరికి కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య ఎక్కడి వరకు కూడా చేరుతుందో చూడాల్సి ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాల్లో లీడ్కి వచ్చినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 16 చోట్ల ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. అలానే జనసేన 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీ 3 లోక్సభ స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కేవలం 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ ప్రస్తుతం లీడ్ లో ఉంది. అందులో కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఇటు తిరుపతి కావచ్చు, రాజంపేటలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చివరికి ఎన్ని స్థానాలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా చూడాలి. మొత్తానికి మనం చూస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి పరిశీలిస్తే 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి. గతంలో 23 స్థానాలు తెలుగుదేశం పార్టీ లభించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈసారి అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. కూటమి గెలవబోతున్నటువంటి